కాగజ్ నగర్లో ఈ సిర్పూర్ పేపర్ మిల్స్ ఎస్పీఎం చరిత్ర చాలా పురాతనమైనది. ఈ మిల్లును 1938 హైదరాబాద్ సంస్థానాధీశుడు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్థాపించారు. 1938లో స్థాపించబడినప్పటికీ అసలు పేపర్ ఉత్పత్తి మాత్రం 1942లో ప్రారంభమైంది. ఈ మిల్లు కారణంగానే ఆ ప్రాంతానికి కాగజ్ నగర్, కాగజ్ అంటే కాగితం అనే పేరు వచ్చింది. అంతకుముందు ఆ ప్రాంతాన్ని కొత్తపేట అని పిలిచేవారు. తర్వాత కాగజ్ నగర్ గా మార్చడం జరిగింది. ఈ మిల్లు కాలక్రమేణా పలువురి చేతులు మారింది. 1950వ దశకంలో బిర్లా కుటుంబం దీన్ని చేజిక్కించుకుంది. బిర్లా గ్రూప్ నుండి ఈ మిల్లు నిర్వహణ పొద్దార్ కుటుంబం చేతుల్లోకి మారింది. ఎవరు? రవీంద్ర కుమార్ పొద్దార్, ఆర్కే పొద్దార్ ఈ గ్రూప్ కు నేతృత్వం వహించారు. వీరు కోల్కతాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు. పాత్ర బిర్లా గ్రూప్ మిల్లు నుండి తప్పుకున్నాక ఆర్కే పొద్దార్ దీన్ని కొనుగోలు చేశారు. కొన్ని దశాబ్దాల పాటు వీరి కుటుంబమే మిల్లును నడిపింది. ముడిసరుకు ఖర్చులు పెరగడం మరియు ఇతర ఆర్థిక కారణాల వల్ల 2014 సెప్టెంబర్ 27వ తేదీన మిల్లు గేట్లకు తాళం పడటం అంటే కేవలం ఒక ఫ్యాక్టరీ ఆగిపోవడం కాదు, వేల కుటుంబాల గుండె చప్పుడు ఆగిపోవడం. దశాబ్దాల పాటు మిల్లు సైరన్ వింటేనే నిద్రలేచి ఆ యంత్రా చప్పుడునే సంగీతంలా భావించిన కార్మికులకు ఆ రోజు ఒక పిడుగులాంటి వార్త. ఒక్కసారిగా గేట్లు మూతపడంతో సుమారు 3500 మంది ప్రత్యక్ష కార్మికులు, వేల మంది పరోక్ష కార్మికులు రోడ్డున. కాగజ్ నగర్లో ఈ సిర్పూర్ పేపర్ మిల్స్ ఎస్పీఎం చరిత్ర చాలా పురాతనమైనది.